ఈ మధ్య పార్లమెంట్లో ఒక విషయంపై పెద్ద చర్చే జరిగింది. అదే మన దేశంలో విధించిన కోవిడ్-19 లాక్డౌన్ గురించి. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దానిపై వచ్చిన విమర్శలేంటి? మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? రండి, ఈ విషయాలన్నింటినీ ఈరోజు కొంచెం వివరంగా చూద్దాం. అసలీ చర్చ మొత్తానికి మూలం ఒకే ఒక్క ప్రశ్న: ప్రాణాలు ముఖ్యమా లేక జీవనోపాధి ముఖ్యమా? ఒకవైపు చూస్తేనేమో మహమ్మారి, ప్రాణాలు కాపాడుకోవాలి. మరోవైపు చూస్తే పూట గడవాలి గదా. మరి రెండింటి మధ్య నలిగిపోయిన మన దేశం తీసుకున్న నిర్ణయం సరైనదేమా? మొత్తం కథ అంతా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతోంది. సరే, ఇంతకీ ఈ టాపిక్ మళ్ళీ ఇప్పుడెందుకొచ్చింది అనుకుంటున్నారా? పార్లమెంట్లో జరిగిన ఒక ప్రకటన మళ్లీ దేశవ్యాప్తంగా ఈ లాక్డౌన్ గురించి చర్చను రేపింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఆ ప్రకటనేంటంటే, ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం సరైనదే అని గట్టిగా సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన లాక్డౌన్లలో అదొకటి. అయినా ఆ టైంలో అది చాలా అవసరం అని ఆయన స్పష్టం చేశారు. సరే, మరి ప్రభుత్వం ఏం చెప్తోంది? వాళ్ల వాదనేంటి? అసలు ఇంత పెద్ద దేశాన్ని మొత్తం మూసేయాలి అని ఎందుకనుకున్నారు? ఆ నిర్ణయం వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు వాళ్లవైపు నుంచి చూద్దాం. ప్రభుత్వం చెప్పిన ఈ ఒక్క మాట వాళ్ల మొత్తం స్టాండ్ని క్లియర్గా చెప్పేస్తుంది. లాక్డౌన్ కఠినమైన నిర్ణయమే, కాదనట్లేదు. కాని కోట్లాది భారతీయుల ప్రాణాల్ని కాపాడటానికే ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంటే ప్రాణాల్ని కాపాడటమే ఫస్ట్ ప్రయారిటీ అని గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వ వాదనలో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే, ఆ టైంలో వైరస్ ఇంకా దేశమంతా పాకలేదు. సో అదింకా పెరగకముందే ఆ చైన్ని బ్రేక్ చేయాలి అనుకున్నారు. అందుకే వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని, అందుకే అంత వేగంగా రియాక్ట్ అయ్యామని చెప్తున్నారు. అంతేకాదు, లాక్డౌన్ అంటే కేవలం వైరస్ను ఆపడం మాత్రమే కాదట. దాని వెనుక ఇంకో ప్లాన్ కూడా ఉందని ప్రభుత్వం అంటోంది. ఆ వచ్చిన గ్యాప్ని మన హెల్త్ కేర్ సిస్టమ్ని బలంగా తయారు చేసుకోవడానికి వాడుకున్నారట. అంటే హాస్పిటల్ కెపాసిటీ పెంచడం, పీపీఈ కిట్లు రెడీ చేసుకోవడం, ఇలా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఆ టైం ఉపయోగపడింది అని వారి వాదన. సరే, ఇప్పటిదాకా ప్రభుత్వ వాదన విన్నాం. ఇప్పుడు కాయిన్కి రెండో సైడ్ చూద్దాం. ఈ నిర్ణయం వల్ల వచ్చిన విమర్శలేంటి? ప్రజలు పడ్డ కష్టాలేంటి? ఎందుకంటే ఏ నిర్ణయానికైనా రెండు వైపులు చూడాలి కదా. విమర్శకులు మెయిన్గా రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి, వలస కార్మికుల సంక్షోభం. ఎలాంటి ప్రిపరేషన్ టైం లేకుండా సడన్గా లాక్డౌన్ పెట్టడంతో లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇక రెండోది, ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పడిపోయింది. ఇవి రెండు లాక్డౌన్ వల్ల జరిగిన అతి పెద్ద నష్టాలని వాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఇక్కడే మనకు అసలు కాన్ఫ్లిక్ట్ కనిపిస్తోంది. ఒకవైపేమో కోట్లమంది ప్రాణాలను కాపాడాలి అన్న మంచి ఉద్దేశ్యం, మరోవైపేమో దానివల్ల ఎదురైన పరిణామాలు, వలస కార్మికుల కష్టాలు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ. ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్, అదే అసలు చర్చకు కారణం. మరి ఈ విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? వాళ్లేమంటున్నారంటే, ఈ సమస్య మనకు మాత్రమే రాలేదు, ఇది గ్లోబల్ ప్రాబ్లం. ప్రపంచమంతా ఇలాగే ఇబ్బంది పడింది. నిజానికి చాలా దేశాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్గా మేనేజ్ చేశామని అంటున్నారు. ఓకే, ఇప్పుడు రెండు వైపులా వాదనలు విన్నాంగదా. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా కష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇక్కడ ఇదే కరెక్ట్, ఇదే తప్పు అని సింపుల్గా చెప్పలేం. అలాంటి పరిస్థితది. లాక్డౌన్ వల్ల జరిగిన మంచి చెడు రెండిటిని చూస్తే ఒకవైపు పాజిటివ్సున్నాయి. వైరస్ స్ప్రెడ్ తగ్గింది, మన హెల్త్ కేర్ సిస్టమ్కి ప్రిపేర్ అవ్వడానికి టైం దొరికింది. మరోవైపు నెగటివ్స్ కూడా అంతే బలంగా ఉన్నాయి. వలస కార్మికులు చాలా కష్టాలు పడ్డారు, ఎకానమీ దెబ్బతింది. ఈ రెండు వాస్తవాల వల్లే ఇది ఇంత పెద్ద చర్చగా మారింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న ఒక నిర్ణయం వాళ్ళ జీవనోపాధిని, దేశ ఆర్థిక వ్యవస్థని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ టైంలో నాయకుల ముందున్న అతిపెద్ద డైలమా ఇదే: ప్రాణాలను కాపాడాలా లేక జీవనాన్ని కాపాడాలా? ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే అప్పటికప్పుడున్న ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే లాంగ్ టర్మ్లో వచ్చే నష్టాల్ని ఎలా తగ్గించాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి? దీని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే గతం నుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తును సరిదిద్దుకోగలం.